అరిసెలు మెత్తగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ తోటి చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉండాలి అరిసెప్ప మెత్తగా మంచిగా టేస్టీగా. ఫస్ట్ అయితే దొడ్డు బియ్యాన్ని 2 కేజీల దొడ్డు బియ్యాన్ని మంచి శుభ్రంగా వాష్ చేసుకొని పొద్దున 6కి నానేస్తే మళ్ళీ పొద్దున 6కి నీళ్ళని వంపేయాలి. అంటే ఒక రోజు అంతా ఉంచాలి నానడానికి. నీళ్ళన్నీ వంపాక ఈ తడి బియ్యాన్ని పొడి క్లాత్ మీద వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు అడవనియాలి. ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే నీళ్ళు అరుస్తాయి. బియ్యంలో ఉన్న నీళ్ళంతా కిందికి దిగుతాయి. ఇట్లా నీళ్ళన్నీ అరిచాక ఈ తడి బియ్యాన్ని క్యాన్లో వేసుకొని గిర్నీకి ఇచ్చి మెత్తగా పిండి పట్టించుకోవాలి. పిండి మెత్తగా రావాలి. అప్పుడే అరిసెలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. నోట్లో పెడితే కరిగిపోతాయి. 1 కేజీ బియ్యానికైతే 3/4 కిలో బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అంటే 750 గ్రాముల బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేను 2 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం వేసుకుంటున్నాను. నేను బంక బెల్లం చూజ్ చేసుకోవాలి అరిసెలు చేసుకోవడానికి. బెల్లం పట్టుకుంటే కొంచెం బంకగా ఉండాలి మెత్తగా. అట్లాంటి బెల్లం అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయినా కలర్ అయినా అరిసెకి. ఆ బెల్లం కరిగేలోపు ఈ పిండిని జల్లెడ పట్టుకుందాం. పట్టించిన పిండిని ఇట్లా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పిండి జల్లడం పట్టుకోవడం వల్ల అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. తర్వాత బెల్లం కరిగేదాకా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అరిసె టేస్ట్ అనేది బెల్లంపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బెల్లం మంచిగా తెచ్చుకోవాలి మార్కెట్ నుండి. మెత్తటి బెల్లాన్ని తీయగా ఉండే బెల్లాన్ని తెచ్చుకోవాలి. ఇట్లా బెల్లం మొత్తం కరిగాక వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే ఇసుక లాంటిది ఉంటే బయటికి వస్తాయి. ఇట్లా వడగట్టుకున్నాక మళ్ళీ పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేదాకా మరిగించాలి. ఇట్లా మొత్తం నురుగ రావాలి. నురుగు వచ్చాక అప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీని ఎప్పుడు కానీ గ్రైండర్లో కాకుండా ఇట్లా రోట్లో దంచి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాం. గిన్నెలో నీళ్లు పోసుకొని ఇట్లా బెల్లం పాకం వేసుకొని ఇట్లా దగ్గరకు అనాలి. ఒక వేలుతో దగ్గరకు అంటే ముద్దకు రావాలి. అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ముద్ద పాకం రావాలి. ఇట్లా నీళ్ళలో నుండి తీస్తే ఇట్లా ముద్దగా ఉండాలి బెల్లం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఈ పాకంలో నెయ్యి వేసుకొని ఇందాక పట్టించిన పిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ పనికి ఇద్దరు ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే ఒకరితోటి కాదు ఈ పని. ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉండాలి. కొద్దిగా పిండి వేస్తూ ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కలుపుకునే కాడ. కొంతమందికి కలుపుకునేటప్పుడు పాకం లూజ్గా అనిపిస్తే ఒక రోజంతా పక్కన పెట్టుకుంటే అది ఇగ్గుతుంది, గట్టి పడుతుంది పిండి. చల్లారాక టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా మొత్తం కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి పిండిని. పూర్తిగా దగ్గరికి వస్తుంది పిండి. అప్పుడు గట్టిగా అవుతుంది మంచిగా. అప్పాలు ఒత్తుకునేటట్టుగా అవుతుంది. ఇట్లా మొత్తం చల్లారాక చేతికి నూనె అప్లై చేసుకొని నూనె అప్లై చేసుకొని ప్రెస్ మీద ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకొని వేడి నూనెలో వేసుకోవాలి. నూనె బాగా కాగి ఉండాలి అరిసెప్ప వేసేటప్పుడు. ఇట్లా వేసుకున్నాక స్టవ్ మళ్ళీ మీడియంగా పెట్టుకోవాలి. మరీ హైగా ఉంచద్దు. తొందరగా మాడిపోయి కలర్ వచ్చేస్తుంది. లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. ఇట్లా తిప్పుకోవాలి. ఒత్తుతూ కాల్చుకుంటే తొందరగా మంచిగా బాగా పొంగుతుంది. తర్వాత తిప్పేసుకోవాలి. అరిసెలు ఇట్లా పర్ఫెక్ట్గా మంచిగా పొంగుతున్నాయి కదా. బెల్లం కూడా మంచిది తెచ్చుకుంటే మార్కెట్ నుండి అరిసెలు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. అరిసెల మీద కూడా బెల్లం మీద కూడా అరిసె టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు అరిసెప్పాలు తయారు చేసుకోవచ్చు.